అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు రజితావాణి. మనందరి కలయిక ఎవరండి? బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఎవరండి? బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. నో ఆస్పత్రి. చెప్పండి ఒకసారి. సుభాష్ పత్రిజీ నో ఆస్పత్రి. సో కాబట్టి ఆయన యొక్క లక్ష్యం ఒకటి, శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. సో కాబట్టి ఆ లక్ష్యంగా మరి శాకాహారం జగత్ గురించి ప్రతి క్షణం ఆయనే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ శాకాహారిగా ఉండు అని చెప్పారు. ఎందుకంటే జీవహింస మహాపాపం. కావున ఆయన యొక్క లక్ష్యం మూడు లెజెండ్: శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇది మన లక్ష్యం. కాబట్టి తప్పకుండా ఈ లక్ష్యానికి మరి ప్రతి ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే ఒక ప్రవాహం. ఈ ప్రవాహంలో మరి మనమే కాకుండా ఇంకా కొత్త వాళ్ళను కూడా ఈ శాకాహార ర్యాలీకి భాగస్వామి చేయడానికి ఈ సిద్దిపేట మాస్టర్స్ నిజంగా మా బోధనలో ఈరోజు మేము అన్నం తింటున్నామంటే భీమేశ్వర్ ప్రసాద్ సార్ లాయర్ గారు వారు అక్కడ 2008లో మరి స్టవ్ వెలిగించడం జరిగింది. సిద్దిపేట మాస్టర్స్ కూడా మాకు ఎంతో చేయూతనిచ్చారు. వారికి వేల కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పిరమిడ్ జగత్ కి, శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి థ్యాంక్ యూ.